కాంగ్రెస్ కమ్యూనిస్టా బొమ్మ 3 సార్లు టాస్ వేసుకునేవాడు. ఇప్పుడు 3వ పార్టీకి అవసరం వచ్చింది. నెక్స్ట్ టైం పెద్ద శక్తిగా వస్తుందని మనం వెళ్ళలేదు. కర్ణాటకలో ఈ టైం ఏమో అపోజిషన్, నెక్స్ట్ టైము పొజిషన్. దాని గురించి ఎవరు అనుమానం పడాల్సి వస్తారు. బీజేపీ గవర్నమెంట్ డెఫినెట్లీ ష్యూర్ టు కమ్ ఇన్ కర్ణాటక. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం కలిసి అలయన్స్లో ఉన్నాయి, గవర్నమెంట్లో ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. దత్తాత్రేయ గారి కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం ఉంది. సో ఫుల్ ప్లేటెడ్ ఆల్ ఇండియా పార్టీ అంటే ఎలా ఉండాలా? ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ నిదానంగా తగ్గి ఇంకా తగ్గిపోతాం. 440 సీట్లు ఉండేవి కాంగ్రెస్కి, ఇప్పుడు 44 సీట్లు. గుర్తింపు లేని అపోజిషన్ లీడర్షిప్ కూడా రావాలి. రికగ్నైజ్డ్ అపోజిషన్ అంటారే, అది కూడా నేనే వెగతాన్ని జరిగిన వాళ్ళు వాస్తవం చెప్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీలు ఒకప్పుడు దేశంలో బలమైన పార్టీలు. కమ్యూనిజం అనేది ఒక ఫ్యాషన్గా ఉండేది. నేను కమ్యూనిస్ట్, నేను సోషలిస్ట్ అంటే ఒక ఫ్యాషన్గా చెప్పుకునేవాడు. ఇవాళ కమ్యూనిస్ట్ చెప్పాలని సిగ్గుపడుతున్నారు కమ్యూనిస్ట్ పేరు చెప్పడానికి. అండ్ ఈరోజు పార్లమెంట్, భారత పార్లమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు తెలుసా? ఒకరు సిపిఐ. ఒకప్పుడు భూపేష్ గుప్తా, హిరేన్ ముఖర్జీ, ఎస్ఏ డాంగే, శ్రీపాద్ అమృత్ డాంగే, నుంచి గోవింద్ రాయ్, పెద్ద నాయకులంతా కమ్యూనిస్ట్ పార్టీ వాడు పార్లమెంట్లో చాలా ప్రధానంగా ఉండేవాడు. అలాగే సిపిఎం ఒకప్పుడు చాలా పెద్ద పవర్ఫుల్ పార్టీ. ఇప్పుడు సిపిఎం కూడా లోక్సభలో సింగిల్ డిజిట్ పార్టీ అయిపోయింది. పూర్తిగా కూడా బాగా బలహీన అయిపోయింది. కమ్యూనిజంలో నిజం లేదనే విషయం, ఆ ఇజంలో నిజం లేదనే విషయం జనం తెలుసుకున్నారు. ప్రపంచం అంతా సోవియట్ కూడా వదిలేసింది. ఈవెన్ కమ్యూనిస్ట్ చైనా కూడా పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, కానీ చైనాలో ఆర్థిక విధానం అంతా క్యాపిటలిస్టులు మించిపోయిన విధానం ఉంది. కంప్లీట్గా మారిపోయారు. బయటకు మాత్రం ఆ పేరు చెప్పండి, కోడి మాత్రం తెలుసుకున్నారు. అలాగే ఒకప్పుడు సోషలిస్టులు బలంగా ఉండేవాళ్ళు. జార్జ్ ఫెర్నాండెజ్, మధురిమాయే, మధు దండావతే, నానాసాహెబ్ గోరే, ప్రవీణ దండావతే, అలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు దేశంలో ఒకప్పుడు సోషలిజం రామన్ వరోజా శిష్యులు. ప్రజాసేపు కూడా అప్పుడు సమాజవాదిలో ఉండేవాడు. ఇవాళ సమాజవాదీ పార్టీ పేరు సమాజవాదీ పార్టీ, కానీ సోషలిస్ట్ పార్టీ అనేది వాళ్ళ దాదాపు తగ్గిపోయింది. ఇప్పుడు దేశము బీజేపీ ఎందుకంటే ఈ ప్రయోగాలన్నీ చేసి చూశారు. ఈ ప్రయోగాలన్నీ ఎందుకు విఫలమైనవి అంటే వీటన్నిటి యొక్క మూలాలు దేశంలో లేవు. కమ్యూనిజం అదే రష్యా, సోషలిజం అదే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంట్రీస్, లేదా క్యాపిటలిజం అదే అమెరికా. బీజేపీ మూలాలు భారతదేశంలో ఉన్నాయి. ఎందుకంటే జాతీయవాదము, ఏకాత్మత, మానవతావాదము ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అనుగుణమైన ఆలోచనలు, ఈ దేశం యొక్క సంస్కృతి, సభ్యత, సంస్కారం, ఆచారాలు, పద్ధతులు, విలువలు, వాటి మీద ఆధారంగా నిలబడే పార్టీ భారతీయ జనతా. దానికి బీజేపీకి ఒక ముద్రేస్తారు. బీజేపీ అంటే హిందూ పార్టీ. హిందూ అనేది మతం కాదు, హిందువు మతము కాదు, హిందూ అనేది జీవన విధానం. హిందువు మతం అయితే హిందూ పేపర్ ఎందుకు ఉంది? హిందువులకు మాత్రమే హిందూ పేపర్. హిందుస్థాన్ టైమ్స్ పేపర్ ఉంది, హిందుస్థాన్ హిందీ పేపర్ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ హెచ్ఏఎల్ కంపెనీ ఉంది, హిందుస్థాన్ మిషన్ టూల్స్ హెచ్ఎండి కంపెనీ ఉంది, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, అనేక ఉన్నాయి పేరు. హిందుస్థాన్ ఏరో ఇవన్నీ ఉన్నాయి. కానీ అది కాదు, ఈ దేశం పేరు హిందుస్థాన్, ఇది పాకిస్తాన్. మన పెట్టింది కాదు, వాజ్పేయి గారు పెట్టింది కాదు, మోడీ గారు పెట్టింది కాదు. దేశాన్ని మన వాళ్ళు పాకిస్తాన్ పోయేవాళ్ళు కానీ హిందుస్థాన్ సారా కానీ హిందుస్థాన్ సరయాలో కబ్రస్థాన్ సారా చెప్తారు. ఉద్దేశం అది. కానీ దురదృష్టం ఏమిటంటే రాజకీయాల్లో, ఈ దేశంలో రాజకీయాల్లో హిందూ అనే దాన్ని ఒక అసంతంగా తయారు చేసి హిందువులను కులం పేరుతో విడగొట్టు, ముస్లింలను మతం పేరుతో కూడగట్టు అనేది విధానంగా పెట్టుకున్నారు రాజకీయం. అందుకని నిదానంగా అది ఒక విమర్శనాత్మకమైన పదం అయిపోయింది హిందూ అని. హిందువులు మొహట పడతారు, సిగ్గుపడతారు, చెప్పుకోవడానికి కూడా హిందూ అంటే ఏమనుకుంటారు. నేను చెప్పేది మతము కాదు, మతము వ్యక్తిగతం. మతము వ్యక్తిగతం, కానీ మనందరి గతము ఒకటే. ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందువు అయినా, వైష్ణుడైనా, వైష్ణవుడైనా, శైవుడైనా, మన అందరి గతము ఒకటే. మన గురువు ఒకటే కదా అందరూ. అందుకని మతము అనేది పూజా విధానం. రావణ పూజించుకో, కృష్ణుడు పూజించుకో, కృష్ణుడు పూజించుకుంటారు, అల్లాన్ని పూజించుకుంటారు, కొంతమంది సాయిబాబాను పూజిస్తారు, కొంతమంది జూనియర్ సాయిబాబాను పూజిస్తారు, కొంతమంది పుట్టపల్లి సాయిబాబాను పూజిస్తారు, కొంతమంది షిరిడి సాయిబాబాను పూజిస్తారు, కొంతమంది అహం బ్రహ్మస్య, నేనే దేవుడు ఎప్పుడే చేసాడు మనం ఉండాలి, నేనే దేవుడే చెప్తున్నాను. ఎవరి పిచ్చివాడికి ఆనందం మనకేం జరుగుతుంది. ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ దేశంలో గొప్పతనం ఏంటంటే అన్నింటినీ సహిస్తాం. అలాగే ఈ దేశం ఎప్పుడు ప్రపంచంలో ఎవరిపైనా దండయాత్ర చేయలే.
చిన్న చిన్న దేశాలు కూడా మన దేశం మీద అటాక్ చేసింది, వచ్చి మన దేశాన్ని పరిపాలించారు, పోర్చుగీస్ కూడా పరిపాలించారు. సో అలాంటి ఉద్భుతమైన చరిత్ర. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ వచ్చి ఇండియాకు చదువుకునేవాడు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకు వచ్చి ఖగోళ శాస్త్రము, వరాహమిహిరుడు, లేకపోతే సూసుకుడు, శస్త్రశాస్త్రంలో మొదటి సర్జనం, ప్రపంచానికంత వెలుగు చూపించిన దేశం విశ్వగురు. అలాంటి దేశము మన మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలించి మన మైండ్ అంతా ఇంగ్లీష్ మైండ్ చేశారు. మన మైండ్ వాళ్ళు పోతా పోతా ఏం చేశారంటే మన మైండ్ కూడా ఇంగ్లీష్ మైండ్ చేశారు. ఇంగ్లీషు భాషకు మనం వ్యతిరేకం కాదు, కానీ ఇంగ్లీషు మనస్తత్వం వాడి దేశాన్ని దోసుకుంటే వాడి చరిత్ర పోతా పాటు పెట్టిపోయాడు. మనం చదువుకునేటప్పుడు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని, దేశాన్ని రూఢి చేసినప్పుడు గ్రేటా, ఆ చరిత్ర మనం చదువుకుంటాం. మన దేశంలో దీపావళి పండుగ కాషాయకరణ చేస్తున్నారు, హిందుత్వం చేస్తూ ప్రచారం మొదలు పెడతారు. ఈ కమ్యూనిస్టులు ఈ సెక్యులరిస్టులు వీళ్ళంతా. ఇది భారతీయ జనతా పార్టీ ఈ దేశం యొక్క అస్తిత్వము, ఈ దేశం యొక్క మూలాలు, ఈ దేశం యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు భూమిలో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి వాటిని గౌరవిస్తుంది. అందుకని క్రమేపీ నిదానంగా జనం అర్థం చేసుకున్నారు. బీజేపీ విస్తరిస్తుంది. మా అమ్మాయి నెల్లూరు స్కూల్ నడుపుతుంది, అక్షర విద్యాలయం. బయట బోర్డు పెట్టుంది, మీడియం ఇస్ ఇంగ్లీష్ బట్ కల్చర్ ఇస్ ఇండియన్. బోధన ఆంగ్లమైన భావన భారతీయమే. ఎందుకంటే నిదానంగా ఈ భాషా వ్యామోహంలో పడిపోయి మనం భాషా భావన రెండుకి సంబంధం ఉంది. మనం మన పద్ధతులు మర్చిపోతున్నాం, మన సాంప్రదాయాలు మర్చిపోతున్నాం. దీపం వెలిగిస్తాం మామూలుగా, వాళ్ళు దీపాలు ఆరిపిస్తారు, కొబ్బరి ఆరిపెట్టి మన దేశంలో అలవాటు తీసుకొని పోతా వాళ్ళంతా. మనము మన భాష ఎప్పుడైతే మర్చిపోయామో మన భావన కూడా పోతాం. శుభ్రంగా తెలుగులో అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే కూతురు వస్తుంది. కాబట్టి అనుకో చూడరా ఇంటికి అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే కూతురు నుంచి వస్తుంది. ఏమైనా ఉర్దూ చూడతే అమ్మ అంటే కూడా అమ్మీ, అమ్మ అమ్మీ, ఉర్దూలో అమ్మీ అంటాం అన్నప్పుడు లోపలికి వస్తుంది. కానీ మనకు అలవాటు అయిపోతుంది. మనమే పిల్లకాయలు చెప్తాం సత్యం మమ్మీ డాడీ బిడి, నీ మమ్మీ డాడీ బిడి డాడీ కేడీ ఎందుకు అమ్మ నాన్న వాడు అయితే తెలుగులో మాట్లాడు, ఇంట్లో నువ్వు మరాఠీ అయితే మరాఠీలో మాట్లాడు, తప్పలేదు. కన్నడలో మాట్లాడు, ఒరియాలో మాట్లాడు, పంజాబీలో మాట్లాడు, అస్సామీలో మాట్లాడు. ఇవన్నీ భారతీయ భాషలు. భారతీయ భాషలు మనం గౌరవించుకోకుండా ఇంగ్లీష్ వాళ్ళు. మీకు ఇంకా చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చాడు, మన ప్రధానమంత్రి కలిశాడు. ఆ తర్వాత నేను సుష్మా స్వరాజ్ కలిశాను. ఆయన ఫ్రెంచ్లో మాట్లాడుతున్నాడు, పక్కన వెళ్ళి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. రష్యన్ ప్రెసిడెంట్ వచ్చాడు పుటిన్, రష్యాలో మాట్లాడుతున్నాడు, పక్కన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. చైనీస్ ప్రెసిడెంట్ వచ్చాడు, ఈ మధ్య చైనీస్ ప్రెసిడెంట్ చైనీస్లో మాట్లాడుతున్నాడు, పక్కన ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇంగ్లీష్ రాదని కాదు, వచ్చు ఎలా చాలా, కానీ ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. మన దేశం ఒకటే, ఎక్కడికి పోయినా సరే వచ్చినాడు ఇంగ్లీష్ వాడు రాసిస్తే భాష భావంతో ముడిపడి ఉంది. మనం దేశంలో ఏంటంటే మనం మన భాషలో మనం వ్యతిరేకించుకోవడం, ఉత్తరాది దక్షిణాది తేడాలు పెట్టుకోవడం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు హిందీ వ్యతిరేక